అన్నా శంకర్ అన్న, దయచేసి ఇంకా సినిమాలు తీయడం ఆపేయి అన్న. ప్లీజ్ అన్న. నువ్వు ఏదేదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటావు, ఏదేదో చేసేద్దాం అనుకుంటావు గానీ ఏమీ అవ్వట్లేదు. 'భారతీయుడు 2' అలాగే పోయింది. 'రోబోట్ 2' అలాగే పోయింది. 'విక్రమ్' యాక్ట్ చేసిన 'ఐ' మూవీ అలాగే పోయింది. ఇప్పుడు 'గేమ్ చేంజర్' పోయింది. అందరూ పెద్ద పెద్ద హీరోలని సెలెక్ట్ చేసుకొని, ఆ హీరోల లైఫ్‌ని ఎందుకు స్పాయిల్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అసలు 'గేమ్ చేంజర్' మూవీ సినిమా చూసాను ఫ్రెండ్స్. అసలు నిజంగా చెప్తున్నాను. హెడ్డేక్, హెడ్డేక్ నంబర్ 1 సినిమా నిజంగా చెప్తున్నా. 'రామ్ చరణ్' యాక్టింగ్ గాని, 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ గాని, ఆయన కష్టం నిజంగా ఆయన చాలా చేశారు. 'రామ్ చరణ్' గారు చాలా చేశారు. కానీ ఆయన కష్టం ఒక సినిమా ఫ్లాప్ అవ్వడంతో వేస్ట్ అయిపోయింది. 'రామ్ చరణ్' కష్టం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల. సినిమాలో ఏమీ లేదు. కంప్లీట్‌లీ రొటీన్. అంతా రొటీనే. ఏం లేదు. మీరు ఒకే ఒక్కటి సినిమా చూసారా? ఒకే ఒక్కటి సినిమా 'భారతీయుడు 2' కూడా చూసారు కదా! ఒకటే జోనర్స్ కరప్షన్, కరప్షన్, కరప్షన్. మీరు 'శంకర్' గారు పొలిటికల్‌కెళ్ళిపోతే బెస్ట్. పొ పొలిటీషియన్ అయిపోవచ్చు. పొలిటీషియన్ అయిపోయి ఏదైనా దేశానికి సేవ చేసేయొచ్చు కదా! ఇంక సినిమాలు తీయడం ఎందుకు? అందరికీ తెలిసిన స్టోరీస్ ఇవన్నీ కరప్షన్ జరుగుతుంది అందరికీ తెలుసు. మీరు కొత్తగా ఇంకోటి చేయాల్సిన పని లేదు. ఫ్రెండ్స్ ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడితే మాత్రం సినిమా మాత్రం కంప్లీట్‌లీ డిజాస్టర్ ఫ్రెండ్స్. సినిమా అయితే అస్సలు బాలేదు. సాంగ్స్ పరంగా చూస్తే ఒక 3 సాంగ్స్ బావున్నాయి. పిక్చరైజేషన్ కూడా బావుంది. కానీ 85,00,00,000 ఖర్చు పెట్టి సాంగ్స్ తీయాల్సిన పనైతే లేదు. ఆ 85,00,00,000 ఇంకో 2, 3 సినిమాలు తీసేయొచ్చు నాకు తెలిసి ఒక చిన్న సినిమాలు. సినిమాయే సరిగ్గా లేనప్పుడు సాంగ్స్‌తో ఏం మెప్పిస్తారు? అంటే సాంగ్స్ పాటు సినిమా ఆడేస్తదా? చాలా డిజాస్టర్ అంటే డిజాస్టర్. అది చూస్తాను సినిమాని చూస్తాను కానీ చాలా బోర్ అనిపించింది. మరి ఇక్కడైనా సరే 'శంకర్' గారు మరి 'ఇండియన్ 3' ఎలా ఉంటదో నాకు అర్థం కావట్లేదు. 'ఇండియన్ 3' కూడా చాలా హోప్స్ పెట్టేస్తున్నారు 'కమల్ హాసన్‌ని'. పెద్ద పెద్ద హీరోల లైఫ్‌ని మీరు నాశనం చేస్తున్నారు. అంతకు మించి ఇంకేం లేదు. ఒకప్పుడు మీరు బెస్ట్ డైరెక్టర్ 'శంకర్' గారు ఒకప్పుడు ది బెస్ట్ డైరెక్టర్ నేను కాదనట్లేదు. కానీ ఎవరైనా సరే ఏ పర్సన్ అయినా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫార్మ్ కోల్పోతాం. మైండ్ సెట్ థింకింగ్ కూడా పవర్ కోల్పోతాం. అది మీ తప్పు కాదది. ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోయినప్పుడు కొంచెం ఇలాగ ఫార్మ్ కోల్పోయిన సినిమాలు డిజాస్టర్ మూవీస్ ఒస్తాయి. ఇంకా సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చూస్తే ఫుల్లు ల్యాగ్. 'రామ్ చరణ్' యాక్టింగ్ మాత్రమే బావుంటది. 'రామ్ చరణ్' ఉన్నంత సేపు ఆయన యాక్టింగ్ చాలా బావుంటది. బట్ సినిమా అయితే మాత్రం స్లో, ల్యాగ్. అండ్ ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ నెగెటివ్ ఏంటంటే 'ఎస్‌జే సూర్య'. 'ఎస్‌జే సూర్య' యాక్టింగు ప్రతి సినిమాలో ఒకటే చూస్తాను. ఒకటే డిక్షను, ఒకటే యాక్టింగ్ స్టైల్. అరిసేస్తాడు. అరిచేయడం అంతే. సినిమా అయితే మాత్రం 'ఎస్‌జే సూర్యని' అసలు విలన్‌గా ఊహించుకోను. అసలు విలన్‌లా కనిపించడసల 'ఎస్‌జే సూర్య'. లిటరల్లీ టార్చరు. కాకపోతే ఒకటి చెప్తా ఇంటర్వెల్ ముందు ఒక సీన్ జరుగుతది. ఆ సీన్ ఏంటనేది మాత్రం కూడా నేను మీకు చెప్పను. ఎందుకంటే ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ సీను. సినిమా మొత్తానికి ఇంటర్వెల్ ముందు జరిగే ఒక పావుగంట సీక్వెన్స్ ఉంటది. ఆ సీక్వెన్స్ అయితే మాత్రం సూపర్బ్! అసల నెవర్ ఎక్స్‌పెక్టెడ్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని స్టోరీ అన్నమాట. అదే నెవర్ ఎక్స్‌పెక్టెడ్ సీన్స్ అన్నమాట. ఆ సీక్వెన్స్ చాలా బావుంటది. మీరు దాని కోసం చూడండి. చెప్తాను కదా ఫ్రెండ్స్. సినిమాని ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ సినిమాని చూడొద్దు. సినిమాలో ఏమీ లేదు. ఎంప్టీ ఖాళీ డబ్బా ఏం లేదు. కానీ 'రామ్ చరణ్' చూడడానికి మాత్రమే సినిమా చూడండి. స్టోరీ కోసం ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్లారా బోల్తా పడిపోతారు. నేనైతే సెకండ్ హాఫ్‌లో పడుకొని పోయాను ఏకంగా. యాక్చువల్లీ ఇట్స్ ఎ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ 'గేమ్ చేంజర్' మూవీ. బట్ కానీ కొన్ని సీన్‌లయితే బావుంటాయి. 'రామ్ చరణ్' అంటే బోరయితే అనిపించదు కానీ కొన్ని ల్యాగ్‌లయితే అవుతాయి. ల్యాగ్‌కి చాలా తేడా ఉంది. బోర్ అనిపించదు కొన్ని సీన్‌లయితే మాత్రం. ల్యాగ్ అయితే చాలా మటుకు వస్తది. ఏ అంటే ఎప్పుడు చూసిన స్టోరీయే అది. చూసిన స్టోరీయే మళ్ళీ చూపిస్తారు. మనం 'శంకర్' గారి సినిమాలో ఏదైతే ఇప్పుడు 'శివాజీ' ఉంది 'శంకర్' గారి సినిమా. సేమ్ కరప్షన్. 'భారతీయుడు' కరప్షన్. 'భారతీయుడు 2' కరప్షన్. ఈవెన్ 'జెంటిల్‌మెన్' కూడా అలాగే అనుకుంటా. 'రోబో 2.0' కూడా అంతే. ఒక సోషల్ ప్రాబ్లమ్ మీద ఒక ఇదనమాట. సో, మొత్తానికి సినిమా అయితే మాత్రం డిజాస్టర్ ఫ్రెండ్స్. బాలేదు. ఆహ్, మళ్ళీ 'శంకర్' గారు ఫెయిల్ అయ్యారు. బాక్స్ ఆఫీస్‌లో మళ్ళీ ఫెయిల్ అయ్యారు. 'రామ్ చరణ్' కూడా వెళ్తూ 'రామ్ చరణ్' కూడా ఫెయిల్ చేయించేసి వెళ్ళిపోయారు. మా 'రామ్ చరణ్' మా మా తెలుగోళ్ళని వదిలేయండి భయ్యా ప్లీజ్. ప్లీజ్.
దయచేసి మా తెలుగు ఒక అంటే మా తెలుగు హీరోస్ మీద ఒక నమ్మకం ఉంటది. ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటది. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యి మీరు సినిమాలు తీస్తే ఓకే. నో ప్రాబ్లమ్. మా మా తెలుగు హీరోలని తీసుకోండి. లేదు ఎక్స్‌పెరిమెంటల్ చేద్దాం అంటే మాత్రం దయచేసి మా తెలుగు హీరోలని వాడొద్దు. అసల సినిమాని ఒకసారి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉన్నారంటే మీకు చెప్తున్నాను. మీరు సినిమా చూసి నా వీడియోకి కామెంట్స్ చేయండి. ఓకే. మీరు హర్ట్ అవ్వచ్చు. కానీ నేను 'రామ్ చరణ్' గురించి ఏం మాట్లాడట్లే. నేను ఓన్లీ 'శంకర్' గారి గురించే మాట్లాడుతున్నా. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయండి. ఓకే. ఐయామ్ సారీ ఎవరైనా 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. సినిమా అయితే ఫ్లాప్ అయింది. సారీ. బై.